హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో బోండా వేసాను. నో మైదా, నో సోడా. దీంట్లో వచ్చేసి మనము గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను నేను. దాని తర్వాత సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదండీ! అది ఒక పావు కప్పు తీసుకున్నాను నేను. దాంట్లో సేమ్ మన బోండాలో ఎలాగా పుల్ల పెరుగేసి నానబెడతామో దీంట్లో కూడా సేమ్ పుల్ల పెరుగేయాలండి. మ్యాక్సిమం పెరుగుతోనే చేసేయాలంతా. మనకి పెరుగు ఇంక చాలదు అన్న టైంలో మాత్రమే మనం వాటర్ యూస్ చేయాలి. మ్యాక్సిమం పుల్ల పెరుగు వేయడం వల్ల బాగా ఫర్మెంట్ అయిపోయి బాగా పొంగుతుందనమాట. ఇప్పుడు కలిపి పెట్టాం కదా, నేను ఈవినింగ్ కోసం కలిపానండి. ఈవినింగ్ ఇట్లా మంచిగా అయ్యింది. చాలా బాగా వచ్చాయండి. సేమ్ మన మైసూర్ బోండాలాగే, ఏ మాత్రం సోడా కూడా అవసరం ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగా పొంగినాయో? ఇట్లా రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. అట్లాగే నేను ఇదే పిండితో వడల్లాగా కూడా వేసాను. ఇప్పుడు చిన్నగా గోళీలాగా చిన్న పునుగులు వేసానంటే దీంట్లో జస్ట్ కారం పొడి చల్లుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కారం పొడి అంటే నేను అది కూడా చేసి వీడియో పెట్టాను. ధనియాల పొడి, ఉప్పు, కారం అంతే. చాలా బాగుంటుంది. అది కూడా మసాలా లాగా దీనిపైన చల్లుకుంటే. చాలామంది మైదా పిండి, బేకింగ్ సోడా యూజ్ చేయాలంటే కొంచెం భయపడుతుంటారు. మైదా పిండి అంత మంచిది కాదు, హెల్దీ కాదు అనేసి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అండి. గోధుమ పిండి మనకి ఎట్లా మంచి